మీరు ఈ హోమియోపతి జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేసినాను అంటే బీహెచ్ఎంఎస్ అనేసి ఒక కోర్స్ ఉంటది. ఓకే. అందరికి ఏం డౌట్ ఉంటదంటే, ఇప్పుడు హోమియోపతి అంటే ఎన్ని ఇయర్స్ చేయాలి? ఎంబీబీఎస్ తర్వాత ఏమైనా హోమియోపతికి వేరే కోర్స్ ఉంటదా అనేసి అనుకుంటారు. ఓకే. బట్ హోమియోపతి చేయాలంటే 5½ ఇయర్స్ మనము గ్రాడ్యుయేషన్ చేయాలి. ఓకే. 5.5 ఏండ్లు. మళ్ళీ దాని తర్వాత మనకు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. లేకపోతే మళ్ళీ మాస్టర్స్ చేయాలనుకుంటే మాస్టర్స్ చేయొచ్చు. ఓకే. సో ఐ కేమ్ ఇంటూ ప్రాక్టీస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం కెరియర్ గురించి తెలుసుకుందాం. సో, హోమియోపతి కెరియర్ ఎలా స్టార్ట్ చేయండి అనేది. దాని తర్వాత మిగిలిన విషయాల్లోకి వద్దాం. సో, ఇప్పుడు హోమియోపతి డాక్టర్ అంటే యాక్చువల్‌గా ఎందుకు ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ మీరు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఆల్రెడీ ఉంది. హై డిమాండ్ ఉంటది యూజువల్‌గా కంపేర్డ్ టు. సో, ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే మేము ఇంట్లో చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడతాం. ఓకే. సో అట్లా హోమియోపతికి అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే. మళ్ళీ దాని మీద ఏందంటే ఈ మందులు తింటే ఏం సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు. ఓకే. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకసారి టైఫాయిడ్ వచ్చింది ఓకే. చిన్నప్పుడు. ఓకే. అయితే మనం హోమియోపతి మందులు తీసుకుంటే మనకు అడ్మిషన్ అవసరం ఉండదు. హ్మ్. మనకు ఇట్లా ఇన్ని టాబ్లెట్లు మింగాలనేసి ఉండదు. కరెక్ట్. స్వీట్ పిల్స్ ఇస్తారు డాక్టర్ వాళ్ళు. అవును. అండ్ అది 3-4 రోజులకి తగ్గిపోయింది. ఓకే. అయితే అట్లా నాకు అరే ఇది మంచిగుంది కదా! పిల్లలు గూడా ఇష్టంతోటి తీసుకుంటారు. పెద్దోళ్ళు గూడా తీసుకుంటారు. ఏం ఓకే. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఏముండదు. ఇదే మనం చేయొచ్చు అనేసి అప్పుడు థాట్ వచ్చింది నాకు. ఓకే. గుడ్. సో, ఈ హోమియోపతిలో యాక్చువల్‌గా చేయాలి అంటే ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకొని దాని తర్వాత హోమియోపతి రిలేటెడ్ చేయాలి. సో, ఇది కూడా సేమ్ కదా! 5 ఇయర్స్ అంటే ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఉంది. సో, ఈ కైండ్ ఆఫ్ చూస్ చేసుకోవాలని అనుకున్నప్పుడు కాస్ట్ ఎంత అవుతది యూజువల్‌గా ఎంబీబీఎస్‌తో కంపేర్ చేస్తే దీనికి? ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్‌కి ఒక 10 లాక్స్ అవుతదని అనుకుంటే వర్స్ట్ కేస్ నేను చెప్తున్నా. సో, హోమియోపతికి ఎంత అవుతది? చూడండి ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి చేసినా ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు ఫ్రీ. ఓకే. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజ్ నుంచి మీరు కొంటున్నారు సీట్ అంటేనే కాస్ట్‌లీ. కాస్ట్‌లీ. అట్లనే హోమియోపతి కూడా మీకు గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వస్తే మీకు అంత హార్డ్ ఆన్ ద పాకెట్ ఉండదు. ఓకే. కానీ మీరు ప్రైవేట్ కాలేజ్ నుంచి చేస్తున్నారు, సిటీలో ఉన్న కాలేజ్ నుంచి చేస్తున్నారంటే ఒక 20 లక్షలు అట్లా ఖర్చయితాయి. ఓకే. 30 లక్షలు కూడా అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ వేర్ యూ ఆర్ అప్రోచింగ్. సో ఓకే. చాలా మంది ఏం చేస్తారు ఇప్పుడు ఎంబీబీఎస్‌కి వేరే వేరే స్టేట్స్‌కి పోయి ఎక్కడ తక్కువ ఉంటది అక్కడ తీసుకుంటారు కదా! అవును. ఇది కూడా చాలా మంది అట్లా తీసుకుంటారు. కానీ మనకు ఎంట్రన్స్‌లో వస్తే అసలు పరేషానీ ఉండదు. ఓకే. అట్లా. గుడ్. థాంక్ యూ. సో, యూజువల్‌గా హోమియోపతికి కాంపిటీషన్ ఎలా ఉంటది చూస్ చేసుకోవాలనంటే? కాంపిటీషన్ అంటే ఇంతకుముందు అంత అవేర్‌నెస్ లేకుండే హోమియోపతి గురించి. ఓకే. కానీ లాస్ట్ 10-15 ఇయర్స్‌లో బాగా అవేర్‌నెస్ పెరిగింది. ఓకే. అయితే దాని తర్వాత హోమియోపతి గూడా సీట్ రావాలంటే చాలా కాంపిటీటివ్ అయిపోయింది ఇప్పుడు. కాంపిటీటివ్ అయింది. ఆ! ఎందుకంటే యాస్ ఐ టోల్డ్ రిజల్ట్స్ మంచిగుంటాయి. ఇప్పుడు ఏ కేస్‌లో మనకు సర్జరీ అవసరం ఉంటది. హ్మ్. వితౌట్ సర్జరీ ఆ రోగం తగ్గుతుందంటే ఏ పేషెంట్ అన్నా హోమియోపతి మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తారు గదా! కరెక్ట్. అట్లనే ఏమైతుంది మెల్లమెల్లగా పేషెంట్ ఫ్లో చాలా పెరిగింది లాస్ట్ 15 ఇయర్స్‌లో డాక్టర్స్ దగ్గర. అట్లనే ఓకే. ఈ గ్రాడ్యుయేషన్‌కి గూడా బాగా డిమాండ్ వచ్చింది. పెరిగింది. ఓకే. అట్లా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫీజెస్ మనం మామూలుగా హోమియోపతి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికెళ్తే గనక 500 అడ్మిషన్ ఫీ అని, దాని తర్వాత పిల్స్‌కి అని, దాని తర్వాత సర్జరీస్ అని ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి కదా! హోమియోపతిలో ఎలా ఉంటుంది? హోమియోపతిలో ఎట్లుంటదంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చిండ్రనుకోండి. ఇప్పుడు మన దగ్గర దగ్గు, జలుబుకి వచ్చిండ్రనుకోండి. ఓకే. ఆ పేషెంట్‌కి 500లో అయిపోతది. ఓకే. కానీ ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి పేషెంట్‌కి. ఓకే. సర్జికల్ కేస్ ఉంది. ఓకే. అయితే పేషెంట్ హోమియోపతి డాక్టర్‌కి అప్రోచ్ అయితారనుకోండి. ఓకే. అప్పుడు మనము ఎంత టైం అయితది తగ్గడానికి అదంతా పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఓకే. మనమే మెడిసిన్స్ తయారు చేసి ఇస్తాము. ఓకే. సో ఒక పేషెంట్‌కి పర్ డే ఖర్చు ₹50 నుంచి ₹100 పడతది. ఓకే. చాలా సో తక్కువ. చాలా తక్కువ. ఆ! ఇప్పుడు ఒక దోస వస్తది ₹50కి. అవును. ₹100కి దోస వస్తది. ₹50కి ఇడ్లీ, ₹100కి దోస. కరెక్ట్. సో మనం అట్లా ఆలోచించాలి. అండ్ ఇప్పుడు 1 ఇయర్ వాడిండ్రనుకోండి ట్రీట్మెంట్. పూర్తిగా వితౌట్ సర్జరీ తగ్గిపోయిందంటే ఓకే. నెలకు 2000 నుంచి 2500 పడతది ఆ! పేషెంట్‌కి. సో ఇయర్‌లీ ఎంత పడ్డది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చాలా 24,000-30,000లో అంటే సర్జరీ చేస్తే ఎంత ఇది అయితది. మళ్ళా కరెక్ట్. పోస్ట్ సర్జికల్ ఏమైనా కాంప్లికేషన్‌లు అయితే అదొకటి. మళ్ళా షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, హార్ట్‌కి సంబంధించిన సమస్యలు, బ్రెయిన్‌కి కరెక్ట్. సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ ఆ కాంప్లికేషన్‌లు గూడా అవ్వకుండా మనం ఓన్లీ హోమియోపతి మెడిసిన్ తోటి పేషెంట్‌కి ట్రీట్ చేస్తాం. ఓకే.
దగ్గు జలుబు అంటే వారంకే తగ్గిపోతుంది అది. కరెక్ట్. టైఫాయిడ్ ఉంటే 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. మలేరియా ఉంటే 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. కరెక్ట్. సో చిన్న వ్యాధులకు వస్తే అంటే ఏదైతే అక్యూట్ వ్యాధులు ఉంటాయి, అక్యూట్ వ్యాధులు అంటే ఇట్లా వస్తాయి, ఇట్లా వెళ్ళిపోతాయి. ఓకే. ఇప్పుడు కోవిడ్ ఉంది, అది కూడా అక్యూట్ వ్యాధి, Yes. తొందరగా వస్తుంది, తొందరగా పోతుంది. అవును. సో అటువంటి వ్యాధికి ఖర్చు అనేది మీకు ఉండదు ఓకే. అట్లా. ఫైన్. కానీ హోమియోపతి అంటే లేట్‌గా తగ్గుతుంది. టైమ్ టేకింగ్ కంపేర్ టు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఉంటది కదా! సో దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు షుగర్ వ్యాధి ఉందనుకోండి పేషెంట్కి. ఓకే. షుగర్ వ్యాధి పేషెంట్కి ఉంది. షుగర్ వ్యాధి వల్ల వేరే వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అవును. ఇప్పుడు మనం వేరే ట్రీట్మెంట్ ఏమైనా వాడాం అనుకోండి, ఓకే. ఎన్ని రోజులు వాడాలి పేషెంట్ మందులు? లైఫ్ టైం వాడాలి. యెస్. ఇప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గర వచ్చి ఆ పేషెంట్ మందు వాడినరు అనుకోండి, ఓకే. మనం 1 year నుంచి 3 years వాడాలి అనేసి చెప్తాం. ఓకే. ఏమనిపిస్తుంది ఇప్పుడు మీరే పేషెంట్, నేను ఇట్లా 1 year to 3 years మీకు వాడమని చెప్తే ఓకే. మీకు ఏమనిపిస్తుంది? అరే నేను 3 ఏండ్లు మందులు వాడాలనా? హ్మ్. ఈ రోగం ఉంది, 3 ఏండ్లు మందులు ఎవరు వాడతారు, ఇంత మెల్లగా తగ్గుతుందా అని మనకు అనిపిస్తుంది. అవును. కానీ మనం ఇది ఆలోచిస్తలేం, వేరే దాంట్లో లైఫ్ టైం మందు వాడుతున్నాం కదా. కరెక్ట్. అయితే ఏది ఫాస్ట్? హోమియోపతినే ఫాస్ట్ కదా. హోమియోపతి ఫస్ట్. మళ్ళీ ఇది ఎందుకు అంటే క్రానిక్ కేస్ కాబట్టి మీకు 3 months 6 months 1 year 2 years వాడమని చెప్తున్నాం. ఓకే. అదే అక్యూట్ ప్రాబ్లం ఉందనుకోండి, ఓకే. జలుబు ఉంది, ఓకే. మన దగ్గర 3 రోజుల్లో జలుబు తగ్గుతుంది, ఓకే. 3-4 రోజుల్లో వైరల్ ఫీవర్లు తగ్గుతాయి. కోవిడ్లో అయితే వేల మందికి మనం మందులు ఇచ్చినాం, ఓకే. వాళ్ళందరికీ 3-4 రోజుల్లో తగ్గింది హోమియోపతి మందుతోటి. ఓకే. ఒకవేళ లేట్గా తగ్గుతుంది అంటే మీరు 1 year వాడాలి కోవిడ్ తగ్గాలంటే ఓకే. ఎట్లా ఉంటాడు పేషెంట్? అరే ఇదేం మందునా ఏంది ఇది అని అట్లా అనుకుంటాడు. అవును. సో అది ఒక మిత్ ఉంది, హోమియోపతి మెల్లగా తగ్గిస్తుంది అనేసి. ఓకే. వచ్చిన రోగంని బట్టి, అది అక్యూట్ రోగమా క్రానిక్ రోగమా. ఓకే. ఇప్పుడు దెబ్బ తగిలింది, హ్మ్. వూండ్ అయింది అనుకోండి, ట్రామా అయింది, మనం ఏం చేస్తాం? యాంటీబయాటిక్లు వాడతాం, స్వెల్లింగ్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ వాడతాము, కరెక్ట్. అది వారంలో తగ్గుతుంది అనుకోండి. హోమియోపతిలో 5 రోజుల్లోనే తగ్గుతుంది ఓకే. అట్లా. సో హోమియోపతిలో అన్నిటికీ మెడిసిన్ ఉందా? లేదంటే ఏమన్నా కొన్ని ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అన్నిటికీ మెడిసిన్ ఉంటుంది, ఓకే. అండ్ కొన్ని ఇట్లా లేవు అని అనుకుంటాం మనం, దానికి Okay. కూడా మెడిసిన్ ఉంటుంది. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు అన్నిటికంటే కోల్డ్, కాఫ్, ఫీవర్, డయాబెటీస్, న్యూరో ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, సీకేడి, ఆర్థరైటిస్, ఇవన్నిటికైతే ఉంది. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే పేషెంట్ ఏమో రిపోర్ట్లు పట్టుకొని వస్తారు. అవును. ఇప్పుడు ఇవ్వాలే ఒక పేషెంట్ ఏమని వచ్చిండ్రు మన దగ్గరికి, సార్ నాకు షుగర్ ఉంది, న్యూరోపతి ఉంది, కానీ ఓకే. నాకు ఒక భయం ఉంది, ఓకే. నాకు తగ్గుతలేదు, హ్మ్. ఇట్లా వచ్చారు. మళ్ళీ Okay. ఒక్కొక్కసారి ఎట్లా వస్తారు పేషెంట్, నాకు మొత్తం బాడీ పెయిన్లు ఉన్నాయి, ఓకే. మొత్తం ఇంత పెద్ద ఫైల్ తయారవుతుంది, ఓకే. అవి అన్నీ తీసుకొచ్చి ఏ ఫైల్లో ఏముండదు, ఓకే. అసలు రోగమే ఉండదు, ఓకే. అయినా బాడీలో పెయిన్ అవుతుంది. పేషెంట్ Okay. అబద్ధం చెప్తాడా? మీరు చెప్పడు. చెప్పండి. లాస్ట్కి ఏం చేస్తారు? రెఫర్ టు సైకాట్రిస్ట్ అనేసి రాసేస్తారు. ఓకే. ఏదో సైకాట్రిక్ ప్రాబ్లం ఉంది, ఆడికి పోయినాక ఏం తెలుస్తుంది? యాంగ్జైటీ ఉంది అనేసి తెలుస్తుంది, ఓకే. లేదంటే డిప్రెసివ్ డిజార్డర్ ఏదో ప్రాబ్లం, అంటే Fine. ఏది కనిపించదు ఆహా. ఆ ప్రాబ్లం ఉంది పేషెంట్కి. ఓకే. సో అటువంటి ప్రాబ్లంలకి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు అందరూ మెంటల్ హెల్త్, హోలిస్టిక్ వెల్బీయింగ్ ఇవన్నీ ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? కోవిడ్ తర్వాత మాట్లాడుతున్నారు. కరెక్ట్. హోమియోపతిలో 200 ఏండ్ల నుంచి ఇవన్నీ మేము మాట్లాడతాం. ఆహా. అందుకే మీకు గుర్తుండొచ్చు, మీరు వచ్చినప్పుడు ఫస్ట్ టైం మనం చాలా ఎక్కువసేపు మాట్లాడినాం, అవును. ఎందుకంటే మీ మైండ్ నాకు అర్థం అవ్వాలి, మీ బాడీ నాకు అర్థం అవ్వాలి, ఓకే. మీ రోగం నాకు అర్థం అవ్వాలి. ఓకే. సో అవన్నీ అర్థం అవుతేనే హోలిస్టికలీ మనం మందులు ఇస్తాం. ఆహా. ఓకే. సో అన్ని రోగాలకి మందులు ఉన్నాయి. ఏ రోగాలు ఇప్పటి వరకు అయినాయి అవన్నిటికీ ఉన్నాయి, ఏ రోగాలు ఫ్యూచర్లో వస్తాయి ఆ రోగాలకి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది.